అసలు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే. ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు కదా, ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది ఏంటి గోరింటాకు. మీలో ఎంతమంది పెట్టుకున్నారు గోరింటాకు? నేనైతే పెట్టుకున్నాను. ఈరోజు అయితే తొలి ఏకాదశి, నిన్ననైతే పెట్టుకున్నాను. ఈ చేతికి పెట్టుకున్నాను, ఇంకోండి ఈ చేతికి కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఈ గోరింటాకు మన తోటలో వచ్చినటువంటి గోరింటాకు. ఈ యొక్క గోరింటాకు ఇలా ఎర్రగా పండాలి అంటే ఏం వేస్తే ఎర్రగా పండుతుంది, ఇంకా కొన్ని టెక్నిక్స్ అంటే ఫాలో అవ్వాలి, చూపిస్తాను. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి దోస్తులు, ప్లీజ్ నా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముందబ్బా, నాకు ఒక సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, మీకు మంచి మంచి వీడియోలు అంటే మీ వరకు వస్తాయి. ఓకే, చూపించేస్తాను రండి. దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు అయితే తెంపుతున్నాను. మొన్న ఈ మధ్య తెంపాను, ఒక 15 రోజులు అవుతుంది కాబట్టి మరి అంత ఎక్కువేం లేదు. ఇప్పుడే 2 వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం చిగుర్లు వచ్చినాయి, ఇక పెట్టేసుకుందాను అనేసి అయితే తెంపుకుంటున్నాను. ఇదిగోండి మన తోటలో గోరింటాకు ఉందనుకోండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఏమంటారు చెప్పండి, అయ్యో ఆషాఢ మాసం వచ్చింది కదా, గోరింటాకు ఎవరైనా ఇస్తే బాగుండు, ఎక్కడైనా దొరికితే బాగుండు అనుకుంటాం. కానీ ఆకు ఈవెన్ కావాలంటే కొనుకొచ్చుకుందామన్నా దొరకదు కదా. అయితే మనము మంచిగా ఒక చెట్టు పెట్టుకున్నాం అనుకోండి కుండీలా, ఎంత హ్యాపీగా మనకు కావాలన్నప్పుడల్లా పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసం ఏముంది, ప్రతి పండగకి పెట్టుకోవచ్చు, బర్త్డేకి పెట్టుకోవచ్చు, మ్యారేజ్ డేకి పెట్టుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎండాకాలం మనకి బాడీలో వేడి చేసినప్పుడు పెట్టుకోవచ్చు, జుట్టు ఊడిపోతుందంటే పెట్టుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఈ యొక్క గోరింటాకు అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇది మనము పెంచుకోవడం కూడా చాలా ఈజీ. దీనికైతే ఎలాంటి పేస్ట్లు అయితే అస్సలు రావు. ఒక కొమ్మ ఎక్కడైనా దొరికింది అనుకోండి, కొమ్మ కొంచెం ఇంత ముదిరింది ఉంటే చాలు, ఇంత ఉన్నా చాలు, ఇంతకంటే సన్నగా ఉన్నా చాలు. మరి ఇంత లేతగా అయితే ఉండొద్దు, ఇలా ముదిరిపోయింది ఇంత ఉన్నా సరిపోతుంది. అవి తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం మనకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈజీగానైతే ప్రొపగేట్ చేసుకోవచ్చు. మనం ఒక్క మొక్క ఉందంటే దాని నుండి 100 మొక్కలు చేసుకోవచ్చు. దానికోసం మనము నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. లేక మనకు దొరకకపోతే ఇక చేసేది ఏం లేదు. నేనైతే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు అయితే నర్సరీలోనే 90 రూపీస్ ఏమో పెట్టి కొనుక్కొచ్చుకున్నాను ఒక 5 సంవత్సరాల కింద. తర్వాత ఆ మొక్క నుండి నేను చాలా మొక్కలు చేసా. ఇప్పుడు ఇక మరి మొక్కలు ఎక్కువైపోతుంది గోరింటాకు అన్నీ ఎందుకనేసి ఒక 2 మొక్కలేమో ఉంచేసుకుని మిగిలిన వాటిల్లో వేరే మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మనకి ఒక మొక్క ఉంటే చాలు, ఒక 2 ముగ్గురికి ఈజీగా సరిపోతుంది. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా తొందరగా చిగుర్లు వస్తాయి కదా, ఒక మొక్కున్న మంచిగా సరిపోతుంది. దీన్ని మనము కొమ్మ ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. తర్వాత దీనికి మనము మట్టి మిశ్రమం ఎలా తీసుకోవాలి అంటే, మట్టిలో కోకోపీట్ ఒకవేళ ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏమీ కాదు. కానీ మాగిన పశువుల ఎరువు అయితే మిక్స్ చేసుకోండి. మనము మిద్దె తోటలో కోకోపీట్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, కుండిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు. ఫ్రెండ్స్ ఇదిగోండి గోరింటాకు అయితే మంచి కాడలు తెంపేశాను. తెంపేసి కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. కొంచెం నానింది అనుకోండి, ఈజీగా మెత్తటి పేస్ట్ అవుతుంది. ఒకసారి అయితే వాటితో మంచిగా కడిగేసుకొని మిక్సీ జార్లో మనము నిండుగా వచ్చేటువంటి మిక్సీ జార్ చిన్న అయితే చిన్నది, పెద్ద అయితే పెద్దది పెట్టుకోవాలి. అడుక్కుంటే మాత్రం అస్సలు దంగదు. ఇప్పుడు వేసాం కదా, ఒక రౌండ్ తిప్పేసి మిగిలింది మళ్ళీ వేసుకుందాము. అంతేగాని మనము నిండు అయింది కదా పెద్దది తీసుకున్నాం అనుకో అస్సలు దంగదు అనమాట. అట్లని వాటర్ ఎక్కువ పోసినామా ఇంకా అయిపోయినట్టే. కాబట్టి మరి పెద్దది తీసుకోకుండా చిన్న దాంట్లోనే చేసేసుకోండి. ఒక రౌండ్ తిప్పేసి మిగిలింది వేద్దాం. ఇదిగోండి ఇలా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకుని ఇలా తీసేసి పక్కన గిన్నెలకైతే మార్చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనమైతే చేతులకి కాళ్ళకైతే పెట్టేసుకుందాము. ఇదిగోండి మిక్సీ పట్టేటప్పుడు ఇలా మంచిగా రెడ్గా అయింది చూడండి. ఇదిగోండి గోరింటాకు పెట్టుకున్నాక ఒక 3 నుండి 4 గంటలైనా మంచిగా ఆరనివ్వాలి. ఇలా మంచిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే మంచిగా చేతి అయితే ఎర్రగా ఇలా డ్రై అయిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి గోరింటాకు అంతా ఇలా వాటర్ లేకుండా ముందుగా తీసేసేయాలి. తీసేసి అంతా పోయిన తర్వాత ఇక్కడైనా మనము కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు, లేదు అంటే చేతి మంచి కడుక్కున్నాకైనా కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే గోరింటాకు ఇంకా కొంచెం ఎర్రగా కనిపిస్తుంది, ఎర్రగా పండుతుంది మనము కొబ్బరి నూనె పెట్టిన తర్వాత ఎక్కువ రోజుల వరకు కూడా ఉంటుంది అనమాట. చూడడానికి చేతి ఎంత అందంగా కనిపిస్తుంది కదా.
మనము గోరింటాకు పెట్టుకుంటే చేతికి అందమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోరింటాకు ఎలా అంటారా, మన బాడీలో ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి స్కిన్ డిసీజెస్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. నెయిల్స్కి కొన్ని డిసీజెస్ వస్తాయి కదా, అవి డిసీజెస్ రాకుండా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి అందంగా కనిపిస్తుంది. తర్వాత దిష్టి కూడా తగలదంటే ఈ మధ్య ఎక్కడో చదివాను. అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది. గోర్లకి మనము నెయిల్ పాలిష్ ప్లేస్లో ఇది పెట్టుకున్నాం అనుకుని నెయిల్స్కి మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది. అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి, మనకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇలా అంతా కరిగేసుకున్న తర్వాత చేతి కొంచెం కొబ్బరి నూనె పెట్టుకున్నాం అనుకోండి,